హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్ అండి, ఒక మంచి G+1 హౌస్ అయితే కమర్షియల్ బిల్డింగ్ అయితే మనకు సేల్కి అయితే వచ్చిందండి. ఇందులో వచ్చేసి మనకు G ఫ్లోర్ అండి, కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. G+1 2 షటర్లు అయితే ఇచ్చారు, డబుల్ రూమ్ అయితే ఇచ్చారు. కింద ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఫర్నిచర్ అయితే ఉంటుందండి. టోటల్ అయితే ప్రజెంట్ రెంట్స్ అయితే 32,000 వరకు అయితే రెంట్స్ అయితే ఇందులో వస్తున్నాయి. టోటల్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే 80 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందండి. ఇటు KPHB మెట్రో స్టేషన్ నుంచి అయితే మనకి ఇది 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు ప్రగతి నగర్ JNT రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇందులో అయితే లోన్ అవైలబుల్ అయితే ఉందండి ఈ బిల్డింగ్కి. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకు కింద కనుక చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఇది వచ్చేసి కింద 2 రూమ్స్ అండి. మీకు ఏది చెప్పాము కానీ 2 రూమ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది కూడా మనకు రెంట్ అనేది వస్తుంది. కింద ఓన్లీ 2 రూమ్స్ మాత్రమే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకు ఇది వచ్చేసి మనకు బయట హాల్ లాగా, ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ లాగా ఈ విధంగా ఉంటుందండి. 2 రూమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ అన్ని బ్యాక్ సైడ్లో స్టెప్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు పక్కన వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ఇచ్చారు. స్టెప్స్ కింద స్టెప్స్ నుంచి మనము పైకి వెళ్ళినట్టయితే పైన మనకు ఇక్కడ గ్రిల్ కూడా ఏర్పాటు చేశారండి. ఎందుకంటే ఎవరు రాకుండా ఉండడానికి కూడా మనం గ్రిల్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకు మెయిన్ హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, మంచి కమాన్. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ అనేది కూడా వీళ్ళు ఇచ్చారు. ఈ విధంగా ఉంటుందండి. హాల్ కూడా చాలా నీట్గా డిజైన్ అయితే వీళ్ళు చేశారనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు దేవుడు రూమ్ సెటప్ ఉంటుందండి. ఇదండి ఈ విధంగా ఉంటుంది దేవుడు రూమ్కి అయితే. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. కిచెన్ నుంచి అటువైపు మనకు బాల్కనీ లాగా కూడా ప్రొవైడ్ చేశారనమాట. వాష్ ఏరియా కూడా ఉంటుంది, చుట్టూ మనకు స్పేస్ కూడా ఉంటుంది. చాలా స్పేషియస్గానే అయితే ఉంటుందండి హౌస్ కూడా చూడడానికి కూడా. ఇదండి మనకు ఇది వచ్చేసి మనకు బాల్కనీ అనమాట. బాల్కనీ పక్కన నుంచి పైనుంచి కనుక చూసుకున్నట్టయితే వ్యూ అయితే ఈ విధంగా కనిపెడుతుంది. చుట్టూ మంచి మంచి బిల్డింగ్లు ఉంటాయండి. మంచి హైవే కనెక్టివిటీ ఉంటుంది. హై టెన్షన్ వైర్ లేన్లో ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు పక్కన బాల్కనీ, ఇక్కడ వచ్చేసి వాష్ సింక్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. ఈ పైన ఇది మొత్తం వచ్చేసి G+1 అనమాట. ఇండిపెండెంట్ హౌస్ 80 స్క్వేర్ యార్డ్స్ తోటి అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఫుల్ పేమెంట్ ఆప్షన్లో కానీ బ్యాంక్ లోన్లో కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా చిన్న ఫర్నిషింగ్ కూడా చేసి పెట్టారనమాట. ఇక మాస్టర్ బెడ్రూమ్ కూడా కాకుండా ఇంకో ఎక్స్ట్రా బెడ్రూమ్ కూడా ఉందండి, అది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ఇది వచ్చేసి మనకు బయట హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకో బెడ్రూమ్ అని చెప్పేసి అంటే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకు టోటల్గా ఫర్నిషింగ్ అయితే మొత్తం కంప్లీట్గానే అయితే వీళ్ళు చేసి పెట్టారనమాట. టోటల్ దీంతో మొత్తం ఫర్నిషింగ్ తోటి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చారనమాట. ఇది పైన వచ్చేసి టెర్రస్ పైన అండి. టెర్రస్ పైన కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గానే అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చుట్టుపక్కల హౌసెస్ కనుక అన్నీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయండి. మనకి పైన వచ్చేసి వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా నీట్గా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఏమైనా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.